శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వుని తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా ఇది నివారిస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దీనినే అంటారు హిమాలయాలలో పండేటువంటి వెల్లుల్లి అని. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరా రుగ్భయ మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వుని తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా ఇది నివారిస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదండోయ్, వెల్లుల్లి వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం, విరోచనాలు కూడా తగ్గుతాయి. పరగడుపున యాంటీబయాటిక్ గా పనిచేసే అద్భుతమైనటువంటి శక్తివంతమైన హిమాలయన్ వెల్లుల్లి ఏ విధంగా వాడాలి? ముందుగా ప్రతిరోజు వీటిని ఎంత తీసుకోవాలి అంటే కేవలం రెండింటిని మాత్రమే తీసుకోవాలి. 2 పలుకులు ఇలా దేనికది విడిగా ఉంటాయి. ముందుగా దీని పైన ఉన్నటువంటి పొరను తొలగించండి. అతి సులువు, దీనికోసం శ్రమ అక్కర్లేదు. అయితే ఇంత అద్భుతమైన దినుసు గనక మనకి తెలియక చాలా మంది వాడి ఉండకపోవచ్చు. కానీ దీని శక్తిని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కనుక తప్పకుండా ఎవరైనా సరే, ఆరోగ్యవంతులతో సహా ఎవరైనా సరే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి హిమాలయన్ వెల్లుల్లిని తప్పకుండా వాడాలి. చూడండి, 1 పలుకు మీకు ఒలిచి చూపించాను. ఇప్పుడు దీనిని ఎలా వాడాలో చూపిస్తాను. చూడండి, దీనిని పరగడుపున ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే దంతధావనం పూర్తి అయిపోయిన తరువాత, పళ్ళు తోమేసుకున్న తరువాత ఏమీ తినకుండా వీటిని చూపించాను కదా, ఈ హిమాలయన్ వెల్లుల్లి చూడండి, మరొకసారి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. పై పొట్టు ఒలిచేసినటువంటి హిమాలయన్ వెల్లుల్లిని ఇలా తీసుకొని, వెల్లుల్లి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ ఘాటు చాలా తక్కువగా ఉంటుంది.